నమస్కారమండి. ఒక్కోసారి కొన్ని ఆన్లైన్ కమ్యూనిటీలు చూస్తుంటాం. ఎంత వేగంగా పెరుగుతాయంటే అరే దీని వెనుక ఏదో పెద్ద వ్యాపార ప్రణాళిక ఉందేమో అనిపిస్తుంది. కాని అసలు కథ వేరే ఉంటుంది. విక్టరీ విత్ యాష్ ఇది కూడా అలాంటిదే. ఇది కేవలం ఒక కమ్యూనిటీ కాదు, ఒక వ్యూహాత్మక వారధి, ఒక బ్రిడ్జ్ లాంటిది. దీని వెనుకున్న అసలు కథేంటో చూద్దాం పదండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, ఉత్తమంగా ఎదగడం, ఈ మాటలు వింటుంటేనే ఒక పాజిటివ్ వైబొస్తుంది, అవును కదా? విక్టరీ విత్ యాష్ యొక్క అసలు ఉద్దేశం, దాని గుండె ఇదే. ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్న బెస్ట్ వర్షన్ను బయటకు తీసుకురావాలనే ఒక బలమైన సంకల్పమన్నమాట. సరే, ఎంత మంచి లక్ష్యంతో పనిచేస్తున్న ఈ కమ్యూనిటీ అసలు ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఆ కథలోని మొదటి భాగాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన పదమేంటంటే ఉచితం. స్వీయ అభివృద్ధికి కావలసిన టూల్స్, మోటివేషన్, ఇంకా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే కమ్యూనిటీ, ఇవన్నీ ఎలాంటి ఖర్చు లేకుండా దొరుకుతాయి. అందుకే ఇది ఇంతమందికి చాలా త్వరగా కనెక్ట్ అయింది. మరి ఇంత పెద్ద కమ్యూనిటీ ఎలా సాధ్యమైంది? ఏమైనా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చారా? అదేం లేదు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇది పెద్ద పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్లతో వచ్చింది కాదు, కేవలం ఒకరి నుంచి ఒకరికి మౌత్ స్టాక్తో, వాళ్ల అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆర్గానిక్గా పెరిగింది. ఇది దాని విలువకు అసలైన నిదర్శనం. ఆర్గానిక్ గ్రోత్ ఫలితమేంటో తెలుసా? 5 లక్షల మందికి పైగా సభ్యులు. అంటే ఆలోచించండి, ఒక చిన్న నగరం జనాభా అంతమందెన్మాట. అంతమంది ప్రజలు దీన్ని విలువను గుర్తించి వేరే వాళ్లకు చెబుతున్నారంటే ఇది నిజంగా నమ్మశక్యం కాని విజయం. అయితే 5 లక్షల మందితో ఉచితంగా ఒక కమ్యూనిటీని నడపడం వెనుక అసలు ఉద్దేశ్యమేంటి? కేవలం సేవ చేయడమేనా? లేకపోతే దీని వెనుక ఇంకేమైనా పెద్ద ప్లానుందా? ఇప్పుడు అసలు కథలోకి వెళ్తున్నాం. ఇదే ఇప్పుడు మనముందున్న అసలు ప్రశ్న. ఇంత పెద్ద ఉచిత కమ్యూనిటీని నడపడమే వాళ్ళ ఫైనల్ గోలా? లేకపోతే ఇదొక పెద్ద ప్లాన్లో జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని కాస్త ఆశ్చర్యపరుస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఆ ఫౌండర్ మాటల్లోనే దొరుకుతుంది. విక్టరీ విత్ యాష్ అనేది వాళ్ళ డెస్టినేషన్ కాదట. అది కేవలం ఒక వారధి, ఒక మధ్యంతర స్టేషన్, సభ్యులను ఇంకా పెద్ద లక్ష్యం వైపు నడిపించడానికి కట్టిన ఒక బ్రిడ్జ్ లాంటిది. సో వాళ్ల ప్లాన్ ఏంటంటే అది 3 దశల్లో ఉంది. ఫస్ట్ స్టెప్, విక్టరీ విత్ యాష్ ద్వారా ఒక స్ట్రాంగ్, పాజిటివ్ కమ్యూనిటీని క్రియేట్ చేయడం. సెకండ్ స్టెప్, ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్లకి విజయానికి కావాల్సిన స్కిల్స్, మైండ్ సెట్ ఇవ్వడం. ఇక ఫైనల్గా 3వ దశ, అప్పుడు ఆ రెడీగా ఉన్న కమ్యూనిటీతో ద డ్రీమ్ బిజినెస్ అనే ఒక కొత్త వెంచర్ని లాంచ్ చేయడం. అంటే చూడండి, ఇది ఎంత తెలివైన వ్యూహమో! ఒకవైపు ఇది ప్రజల ఎదుగుదలకో వాళ్ళిస్తున్న ఒక గిఫ్ట్, అదే సమయంలో భవిష్యత్తులో వాళ్లు మొదలుపెట్టబోయే బిజినెస్కి ఇదొక బలమైన, నమ్మకమైన పునాది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఇప్పటిదాకా మనం చూసింది ఎలాంటి పెద్ద ప్రచారం లేకుండానే. మరి ఆలోచించండి, దీనికి సరైన మార్కెటింగ్ కూడా తోడైతే పరిస్థితి ఎలా ఉంటుంది? దాని ఫ్యూచర్ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. ఈ మార్పు ఎంత డ్రమాటిక్గా ఉండొచ్చో ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడున్నది 5 లక్షలు, కానీ ప్రాపర్ మార్కెటింగ్తో ఈ నంబర్ కొన్ని మిలియన్లకు వెళ్లడం పెద్ద విషయమే కాదు. అది కేవలం నంబర్స్ పెరగడం కాదు, గేమ్ మొత్తం మారిపోతుంది. ఆ గ్రోత్ అనేది ఒక చైన్ రియాక్షను స్టార్ట్ చేస్తుంది. కమ్యూనిటీ ఎంత పెరిగితే అంతమంది ఎక్స్పర్ట్స్ అట్రాక్ట్ అవుతారు. దానివల్ల ప్లాట్ఫామ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. మెల్లమెల్లగా పర్సనల్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఇదొక పెద్ద బ్రాండ్గా మారిపోతుంది. ఇవన్నీ కలిసి వాళ్ల అసలు టార్గెట్, ఆ డ్రీమ్ బిజినెస్ను చాలా వేగంగా రియాలిటీలోకి తీసుకొస్తాయి. ఓకే, అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి, నిజమే. కానీ ఇంత ఫాస్ట్ గ్రోత్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కదా. మరి ఈ ప్రయాణంలో వాళ్ళెదుర్కోబోయే అస్సలైన ఛాలెంజెస్ ఏంటి? వాటిని కూడా ఇప్పుడు చూద్దాం. ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు చూస్తే అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది, మరోవైపు ఆ పొటెన్షియల్ని రియాలిటీగా మార్చాలంటే చాలా జాగ్రత్తగా, స్ట్రాటజిక్గా అడుగులు వెయ్యాలి. ఇక్కడ స్పీడ్ ఎంత ముఖ్యమో దాన్ని కంట్రోల్ చేయడం కూడా అంతే ముఖ్యం. అదే అసలైన సవాలు. ముఖ్యంగా 3 పెద్ద సవాళ్లను వాళ్లు ఫేస్ చేయాల్సుంటుంది. మొదటిది కమ్యూనిటీ మేనేజ్మెంట్. లక్షల మంది కొత్త సభ్యులు వచ్చినప్పుడు కూడా ఆ క్వాలిటీని, ఆ కనెక్షన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఇక రెండోది ట్రాన్స్పరెన్సీ. తమ అసలు ప్లాన్ ఏంటో మెంబర్స్కి చాలా క్లియర్గా చెప్పాలి, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఫైనల్గా లీగల్ ఇష్యూస్.
కమ్యూనిటీ ఇంత పెద్దగా పెరుగుతున్నప్పుడు కేవైసీ లాంటి రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక పర్సనల్ గిఫ్ట్గా మొదలైన ఈ ప్లాట్ఫామ్ రేపు ఒక భారీ వ్యాపారానికి సక్సెస్ఫుల్ ఎంజిన్గా మారగలదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే విక్టరీ విత్ యాష్ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. దీని గురించి ఆలోచించండి.